సార్ ఆ వీడియోని మీరు చూసే ఉంటే గమనించే ఉంటారు. అంటే నేను మీడియాలో కూడా చూశాను. మీరు రెస్పాండ్ అయ్యారు, ఆన్సర్ చేశారు. ఆ వీడియో నాది కాదు, ఆ తర్వాత అది ఒక ఏఐ వీడియో, ఎవరో ఫేక్ వీడియో అని చెబుతూ ఉన్నారు అని చెప్పేసి మీరు మీ వాదన వినిపిస్తూ ఉన్నారు. అది నిజమేనా సార్? నిజమే అండి. నాకు యాక్చువల్గా ఒక మీడియా మిత్రుడు మార్నింగ్ పెట్టాడు 9 o'clock అప్పుడు. ఓకే. పెట్టిన తర్వాత ఇమీడియట్ గా నేను స్పందించి మా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మ్మ్. దేనికంటే గత 10-15 రోజుల నుంచి అనంతపూర్ లో రాజకీయాలు ఆ, బాగా ఇబ్బందిగా మారాయి. నేను ఒక 15 days బయటకు పోయిన దాని నుంచి దాని మీద ఏదో నా మీద అంటే దేనికంటే గత 16 నెలల నుంచి నేను ప్రజల్లో ఉంటున్నాను, పబ్లిక్ లో ఉంటున్నాను. ఎక్కువ స్పందన ఉంది అనంతపూర్ లో. దేనికంటే మేము ఈ తొలి అడుగు అనేది ఒకటి చేశాము పార్టీ తరఫున. దాదాపు నెల రోజులని 1,06,000 ఇల్లు తిరిగి చేశామంటే ఈ స్పందన చూసి గిట్టన వాళ్ళు అలా గత 10-15 రోజుల నుంచి ఆ మీద బురద చల్లుతున్నారు అనమాట. సార్ అసలు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ మీద ఎందుకని అంత కోపం సార్? అసలు ఎక్కడ గ్యాప్ వచ్చింది? లేదండి, టీడీపీకి అసలు సంబంధమే లేదు. టీడీపీకి సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. మ్మ్. నా మీద గిట్టిన వాళ్ళు నన్ను అక్కడ పర్టికులర్ గా నన్ను బ్లేమ్ చేయాలనుకునే వాళ్ళు దీన్ని పెట్టారు. అక్కడ పార్టీని కానీ లేకపోతే ఎన్టీఆర్ నారా అభిమానులు కానీ ఇవన్నీ ఏం పెట్టలేదు. మ్మ్. సార్ నిజానికి మీరు ఒక విషయం గమనించారో లేదో, మీరు చెబుతోంది బాగానే ఉంది. బట్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రస్తావన తీసుకొచ్చిన తర్వాత మీ వీడియో ఏదైతే లీక్ అయిందో, అంటే మీరు ఫోన్ ఇన్ ఆడియో ఏదైతే లీక్ అయిందో అది అంత ఫ్లేరప్ అయ్యి అంత తక్కువ కాలంలోనే అంత వైరల్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే టీడీపీ చాలా కాలం నుంచి జూనియర్ ఎన్టీఆర్ని దూరంగా పెడుతూ ఉంది. అందుకనే ఈయన ఇట్లా మాట్లాడారు అని ఎక్కడో ఒక చిన్న గ్యాప్ ఒకటి ఉండడం వల్లే అది అంత వైరల్ అయిందని అనుకుంటున్నాను. లేదండి, అసలు పార్టీకి దీనికి సంబంధమే లేదు. పార్టీకి సంబంధించిన అంశంగా కానీ అక్కడ ఎక్కడే గాని అంటే కేవలం నన్ని ఇబ్బంది పెట్టాలనే దీంట్లోనే అక్కడ చేయడం జరిగింది. ఇది మీరు ఆ వీడియో చూసినా గానీ లేకపోతే ఆడియో చూసినా గానీ కట్కట్లు చేసి అంటే ఫ్రేమ్ చేసి పెట్టినట్లు ఉంది అక్కడ. అంటే ధనుంజయ నాయుడు అనే వ్యక్తి ఎవరు సార్? అంటే మీతో పాటు మాట్లాడారు కదా, మీతో పాటు అంటే ఏదైతే వీడియో లీక్ అయిందో ఆయన పేరు కూడా అక్కడ స్పష్టంగా ఉంది. ఆయన ఇంతవరకు మాట్లాడలేదు. ఆయనకు మీకున్న సంబంధం ఏంటి సార్? ఆయన కేవలం ఒక కార్యకర్త అండి, ఎన్టీఆర్ అభిమాని. నేను కానీ ఎన్టీఆర్ అభిమానినే. మేమంతా కలిసి చేసేవాళ్ళం. కానీ ఎందుకు ఇది ఇలా జరిగింది అనేది ఒకసారి నేను కానీ ఎస్పీ గారిని కనుక్కోమని చెప్పానంటే ఎస్పీ గారికి కానీ నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రిటర్న్ కంప్లైంట్ కానీ ఇప్పుడు ఒక 1/2 hour లో నేను లేదండి, బయట పెళ్లిలో ఉన్నాను. రిటర్న్ కంప్లైంట్ కానీ ఎస్పీ గారికి ఒక 1/2 hour లో ఇస్తున్నాం. చాలా మంది మీతో మాట్లాడుతూ ఉంటారు, చాలా మంది కార్యకర్తలతో మీరు మాట్లాడుతూ ఉంటారు ఒక ప్రజాప్రతినిధిగా. అయితే ఈ ఒక్క ఆడియోనే మాత్రమే బయటికి రావడానికి కారణం ఏంటి అనేది అర్థం కాని విషయం. అదే నాకు అర్థం కాని విషయం సార్. దాని మీద విచారణ జరిపించమని చెప్పేసి ఎస్పీ గారికి చెప్పానండి నేను. సార్ ఇప్పుడు మీ ఇంటి చుట్టూ ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ఫ్యాన్స్ అంతా అక్కడ అనంతపురంలో ఉండే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా మీ ఇంటి దగ్గర ధర్నా చేపట్టారు అని చెప్పి విజువల్స్ కూడా ట్విట్టర్లో కానివ్వండి లేకపోతే సోషల్ మీడియాలో అంతా వైరల్ అవుతున్నాయి. మీ ఇంటి దగ్గర అంతా పోలీసులు అంతా వచ్చారండి. నేను ఫ్యాన్స్ తో కానీ మాట్లాడాను. ఖచ్చితంగా 2 days లో నేను మళ్ళీ అనంతపూర్ వెళ్తాను. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే నాకు దగ్గరగా ఉండేవాళ్ళు, ఫ్యాన్స్ మొత్తం నాకు దగ్గరగా ఉండేవాళ్ళు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా నాకు సంబంధించిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడతాను నేను. వాళ్ళ మనోభావాలు దెబ్బ తినుకోకుండా చూసే బాధ్యతగా నేను తీసుకుంటానండి. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు ఆ మాటల్ని మీరు వెనక్కి తీసుకుంటూ ఉన్నారా? తర్వాత మీరు సారీ చెప్పాలని చెప్పేసి కూడా మాట్లాడింటనే కదండి నేను వెనక్కి తీసుకోవడానికి. నేను మాట్లాడలేదని చెప్తున్నా సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, మొత్తం ఇప్పుడు అక్కడ ఉన్న అంటే మీరు మొదట మీరు దానికి సారీ చెప్పిన సందర్భాలు కూడా అంటే మిగతా వీడియోలో కూడా నేను గమనించినట్లయితే మీరు ఈ మొత్తం మాటలు నేను వెనక్కి మా అభిమానులు మనోభావాలు దెబ్బ తినుకోకుండా, ఎందుకంటే నారా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ రెండు ఒకటేనండి. కానీ మా అభిమానులు మనోభావాలు దెబ్బ తినుకోకుండా నేను క్షమాపణ చెప్పాను తప్ప వేరే ఏం లేదు. ఇది మొదట మీరు ఎప్పుడు గమనించారు సార్ ఈ వీడియో లీక్ అయిన సంగతి? నాకు ఒక మీడియా మిత్రుడు పెట్టాడండి అనంతపూర్ నుంచి. దానికి ఇమీడియట్ గా నేను స్పందించాను.